ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాను పోలీసులు సినీఫక్కిలో చేశారు. దాదాపు 15 కిలోమీటర్లు ట్రక్కును వెంబడించి 10 కోట్ల విలువైన 600 కిలోల కంటే ఎక్కువ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ వైట్ పౌడర్ అనే యాంటీ డ్రగ్ క్యాంపెయిన్లో భాగంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తుల కాల్ డేటా రికార్డుల ఆధారంగా ఈ భారీ గంజాయి రవాణా సమాచారం పోలీసులకు అందింది. ఆగ్రా, నోయిడా, ఢిల్లీ వైపు వెళుతున్న ట్రక్కును పోలీసులు ఆపేందుకు యత్నించగా డ్రైవర్ పారిపోయాడు. దీంతో 15 కిలోమీటర్ల చేజింగ్ తర్వాత బారికేడ్లు వేసి లారీని అడ్డుకున్నారు. లారీలో అనేక బాక్సుల్లో దాచిన గంజాయి బయటపడింది. ఈ కేసులో హర్యానాకు చెందిన లియాఖత్ అలీ అనే నిందితుడిని అరెస్టు చేశారు. ఒడిశా నుంచి సేకరించిన గంజాయిని యూపీ, ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్లలో సరఫరా చేయడమే వీరి లక్ష్యమని పోలీసులు తెలిపారు.